తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సీఎం విజయ్ చేసిన విమర్శలకు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం విజయ్ అసలు సమస్యలను విస్మరించి రాసుకున్న స్క్రిప్ట్ తో అసెంబ్లీని సినిమా సెట్లా భావించి నటించారని ఉదయనిధి ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శలతో పాటు విజయ్ సంగీతల విడాకుల కేసును ఉద్దేశిస్తూ విజయ్ వ్యక్తిగత జీవితంపై ఉదయనిధి స్టాలిన్ మొదటిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తలపతి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నెల రోజుల క్రితం టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విజయ్ తలపతి అయితే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాజాగా తన కుటుంబానికి సంబంధించి అయితే ప్రాధాన్యత కలిగిన ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు తన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో వేసిన కోర్టు కేసుకు సంబంధించి కుటుంబపరంగా పరిష్కరించే దిశగా మార్గం సుగమమైందనే చెప్పవచ్చు. తన తల్లి శోభ ప్రత్యేకించి ఈ విషయంలో చొరవ చూపి విజయ్ దళపతితో పాటు భార్య సంగీతుల మధ్య సయోధ్య కుదిర్చినట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే లండన్లో నివాసం ఉంటున్న సంగీత మాత్రం ఇప్పటికే చెన్నైకి చేరుకున్నట్టు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దళపతి బర్త్డే సెలబ్రేషన్స్ లో కూడా ఆమె పాల్గొనడానికి కూడా అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు చెంగల్పట్టు కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలోనే మధ్య మార్గంగా విజయ్ దళపతి తల్లి మాత్రం సమీప భవిష్యత్తులో కుటుంబ ప్రయోజనాలు కావచ్చు, అటు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా అన్ని విషయాల్ని లోతుగా పరిశీలించిన అనంతరం భార్యాభర్తల్ని కలిసి ఉండే విధంగా ఆమె సయోధ్య కుదిర్చినట్టుగా తాజా పరిణామాలు వాటి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చెన్నై ఉన్న సంగీతకు సంబంధించి అయితే విజయ్ దళపతి కూడా ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారని భావిస్తున్నారు. ముఖ్యంగా తన ప్రేయసి నటి త్రిషను కూడా దూరం పెట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా కొన్ని సినీ వర్గాల పోగొట్ట. అయితే ఎన్నికల ముందు తన భర్త సినీ నటుడైన విజయ్ దళపతి సినీ నటిమతో ఒక అఫైర్ పెట్టుకున్నాడంటూ ఆమె ప్రత్యేకంగా కోర్టులో మాత్రం విడాకుల కేసు అయితే దాఖలు చేయడం జరిగింది. తాను విసిగి వేసారి ఈ నిర్ణయానికి వచ్చినట్టు కూడా కోర్టులోనైతే చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి ఏప్రిల్లోనే దీనికి సంబంధించి కోర్టు కేసు విచారణ తుదశ కూడా వచ్చిన నేపథ్యంలోనే వాస్తవానికి జూన్ 15కి అయితే అక్కడ జడ్జి కేసును వాయిదా వేసినారు. అయితే ముఖ్యంగా సంగీత విజయ్ దళపతి ఇద్దరు స్వయంగా చెంగల్పట్టు కోర్టుకు హాజరు కావాలని జడ్జి మాత్రం ప్రకటించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అటు విజయ్ దళపతి గారి ఇటు సంగీత గారి ఇద్దరు కూడా జూన్ 15వ తేదీన అయితే చెంగల్పట్టు కోర్టుకు అయితే హాజరు కాకపోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ వర్చువల్ విధానం ద్వారా కోర్టు విచారణ చేయవచ్చని కూడా ఈ సందర్భంగా ఇరువురు తరపు లాయర్లు కూడా చెప్పినప్పటికీ ఆ వాదనను అయితే జడ్జి నిర్ద్వందంగా తోసిపుచ్చడం జరిగింది. మరోవైపు ఇదే కేసును ఆగస్టు 7వ తేదీకి అయితే వాయిదా వేసిన జడ్జి ఖచ్చితంగా ఇద్దరు స్వయంగా కోర్టుకు విడాకుల కేసు విషయంలో హాజరు కావాల్సిందేనని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ చర్చలకు సంబంధించి ఒక అవగాహన వస్తున్న నేపథ్యంలోనే తుది దశకు కసరత్తు ఒక కొలికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అనంతరం ఒక విడాకుల కేసు కాస్త దీనికి సంబంధించి ఒక సమన్వయం సాధన ద్వారా ముఖ్యంగా ఇద్దరి మధ్య ఒక సమన్వయం కావచ్చు, పిటిషన్ ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసే క్రమంలోనే ఆ దిశగానే కుటుంబ సభ్యులు కూడా అటు విజయ్ దళపతి కుటుంబం కానీ ఇటు సంగీత కుటుంబం కూడా చొరవ చూపుతున్నట్టుగా ఇప్పుడున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా అఖండ మెజార్టీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చిన విజయ్ దళపతి అయితే కుటుంబ వ్యవహారం మసకబారుతున్న ప్రస్తుత తరుణంలోనే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యానే విజయ్ దళపతి కూడా ఒక మెట్టు దిగినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ఉన్న సమయంలో ఎన్నికల టైంలో మాత్రం సంగీత చెంగల్పట్టు కోర్టులో అయితే కేసు దాఖలు చేయడం జరిగింది. అప్పట్లో ఇది సంచలనాత్మకంగా మారినప్పటికీ విడాకుల కేసు అనేది ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని అందరూ భావించారు. అయితే ఆ అంచనాలన్నీ తలకిందులు కావడమే కాకుండా విజయ్ దళపతి
భారీ మెజార్టీతో అధికారాన్ని అయితే హస్తగతం చేసుకున్న క్రమంలోనే మరోవైపు సంగీత కూడా ఒక మెట్టు దిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కూడా భర్తతో కలిసి ఉండాలని ఈ విధంగా సంగీత తండ్రి కూడా స్వర్ణలింగం చెప్పినట్టుగా తాజా కుటుంబ వర్గాలు బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక ముగింపు అయితే పలకడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. దీని విషయంలో విజయ దళపతి కూడా త్రిషకు సంబంధించి వాళ్ళ మదర్ అది శోభకైతే ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్రిషకు తనతో ఇక్కడి నుంచి ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలని ఒక భరోసా కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. పిల్లలు ఎదిగిన క్రమం ఒకవైపు, మరోవైపు రాజకీయంగా కూడా గణనీయమైన ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన పొజిషన్లో ఉన్న నేపథ్యంలోనే సంగీతతో కలిసి ఉండాల్సిన అవసరాన్ని అయితే కుటుంబ సభ్యులైతే ప్రత్యేకంగా విజయ దళపతి తెలిపిన నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. అటువైపు సంగీతను వాళ్ళ కుటుంబం లండన్ నుంచి కూడా ఒక రాయబారం లాగా నడిపేసి ఆమెను మెత్తబెట్టినట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు విజయ దళపతిని వీళ్ళ తల్లిదండ్రులు కూడా సమన్వయంతో ముందుకు సాగాలని కుటుంబ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఒక మెట్టు దిగాల్సిందేనని ఖరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే విజయ దళపతి కూడా పునరాలోచనలో పడమే కాకుండా కోర్టు కేసును ఇప్పుడు ఉపసంహరించుకోవాలని ఒక కండిషన్ పెట్టడమే కాకుండా తన తల్లిదండ్రులు చెప్పిన మాటకు ఒక తలొగ్గినట్టుగా కూడా తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా ఒక తమిళనాడే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దిగ్గజ పార్టీలు అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకేలను కూడా మట్టి కల్పించి ఒంటి చేత్తో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే అందరి దృష్టి కూడా విజయ దళపతిపై పడింది. ముఖ్యంగా ఎలాంటి మద్దతు లేకుండా ఒక సెక్యులర్ గవర్నమెంట్ అక్కడ స్థాపించారనే ఒక మంచి పాజిటివ్ మార్కులు అయితే విజయ దళపతి కొట్టేశారు. ఆ క్రమంలోనే అదే పార్టీని ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళ, అటు కర్ణాటక, కేరళ, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఢిల్లీ, మహారాష్ట్ర, దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిలో కూడా ఈ పార్టీని ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కూడా ప్రారంభించాలనే ఒత్తిడి విజయ దళపతిపై పెరుగుతున్న క్రమంలోనే కుటుంబ పరంగా ఒక క్లీన్ ఇమేజింగ్ ఉండాలనే ఒక సంకేతాలనే నేపథ్యంలోనే విజయ దళపతి తాజా నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తుంది.